బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా అది కూడా యావత్ ప్రపంచం నివ్వెరపోయే విధంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ బుక్స్ అంటే గిన్నీస్ అవార్డు వచ్చే విధంగా 62 అడుగుల ఎత్తైన బతుకమ్మను వివిధ రకాల పూలతో పేర్చి మన ఈరోజు అవార్డు సాధించుకున్న శుభ సందర్భంలో ఈ వేదిక పైన ఆశీలైనటువంటి సహచర మంత్రివర్యులు సీతక్క గారు, అట్లాగే మల్లెడ్డి రంగారెడ్డి గారు, ఇతర కార్పొరేషన్ చైర్మన్స్ అందరికీ, ఎందుకంటే సమయం లేదు కాబట్టి పేరు పేరు చెప్తాలేను, అట్లాగే మన చైర్మన్ మేయర్ విజయలక్ష్మి గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ, అట్లాగే ఈ యొక్క బతుకమ్మ గిన్నీస్ అవార్డు వచ్చిన శుభ సందర్భంలో ఇందులో పాలు పంచుకోవడానికి విచ్చేసినటువంటి మిస్ వరల్డ్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో నిర్వహించినటువంటి మిస్ వరల్డ్ పోటీల్లో విజేత అయినటువంటి మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాత, వెల్కమ్ టు యూ. అండ్ ఆల్సో అనదర్ మిస్ వరల్డ్ యూరోప్ మాజా కజ్దా, and also Miss World Caribbean Avali Jacqueline, and another another Miss World Aviation Jessica Ledoso, and another Julia Morley CBI. And I welcome you all to grace this occasion. This is one of the greatest culture event in the world. Nowhere, in no other country, even no other state, this is being celebrated. Because normally all the religions, they pray God with flowers. But whereas in Telangana, all Telugu speaking people, they pray flowers. It's a symbolism, because it's nothing but protecting our nature. This symbolizes the unity of the society, especially the women folk. And this develops the bondage among the women people, not only women. It's a symbolic unity, like what we call in India, unity in diversity, with different languages, with different religions. Still, Telangana, Hyderabad, the cosmopolitan city. This is like that. This is also symbolic. అట్లాగే ఈ రోజున ఈ బతుకమ్మ పండుగ అనేది 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క బతుకమ్మ ప్రకృతిలో పూసినటువంటి వివిధ రకాల పూలన్నింటినీ కూడా ఒక దగ్గరకు పేర్చి, లైక్ గునుగు, తంగేడు, బంతి, చామంతి, గుమ్మడి, దోస, ఇట్లా రకరకాల పూలను పేర్చి ఒక అందమైనటువంటి ఆకారంలో మన బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బతుకమ్మ పండుగ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడ కూడా గొప్పగా జరుపుతున్న పండుగ. ఈ యొక్క బతుకమ్మ పండుగ ద్వారా మహిళల యొక్క ఐక్యత, ప్రకృతిని కాపాడుకోవడం మనకు భగవంతుడు కల్పించిన సృష్టిలో ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. వీటన్నిటి మనం కాపాడుకునే దానిలో భాగంగా అట్లాగే ఒక అవినాభావ సంబంధం, ఒక ప్రేమానురాగాలు పంచుకోవడం, ఒక సంఘటిత శక్తికి నిర్వచనం యొక్క బతుకమ్మ పండుగ. మరి ఇంతటి నాడు పవిత్ర ప్రాంగణంలో ఇంతమంది ముంగట ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకునే అదృష్టమా కలిగింది. నేను చాలా సంతోషపడతా ఉన్నా, ఆనందపడతా ఉన్నా. అట్లాగే మన యొక్క ఈ బతుకమ్మ పాటలో మన చరిత్ర, బాధలు, సంతోషాలు, కష్టసుఖాలు, ఆశలు రకరకాలు మనం మాట్లాడుకుంటాం, పాడుతూ ఉంటాం. అట్లాగే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నది చూసినా కూడా వివిధ ఖండాల్లో కూడా ఈ యొక్క మనం కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. అట్లాగే మన యొక్క గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా మనం అందరం కూడా దీన్ని స్మరించుకుంటూ చేస్తూ ఉంటాం. మరి స్త్రీల యొక్క పాత్ర అభినందనీయం.
అట్లాగే ఈ రోజున ఈ బతుకమ్మ పండుగ ద్వారా ఏవైతే మన పూర్వీకుల నుంచి వందల సంవత్సరాల పాటలు వస్తూ ఉన్నాయో ఆ పాటలు పాడుకుంటా ఉన్నాం. వీటితో పాటుగా ఏ లక్ష్యంతో ఉద్దేశంతో బతుకమ్మ పండుగ అంటే అందరం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని మనం కోరుకుంటూ ఈ పండుగ చేస్తూ ఉన్నామో, సమాజం మొత్తం కూడా సంతోషంగా పరిడవిల్లాలన్నప్పుడు నేడు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, రకరకాల రుగ్మతలు ఉన్నాయి. ఆ రుగ్మతలను పారదోలడానికి ఇవాళ డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, రకరకాలు చూస్తూ ఉన్నాం. అట్లాగే రకరకాలమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు మేము వింటూ ఉన్నాం. వీటన్నిటిని కూడా పారదోలడానికి ఈ బతుకమ్మ పండుగ ద్వారా, పాటల ద్వారా కవుల్ని, కళాకారుల్ని ఒక దగ్గర చేర్చి ఒక కమిటీగా వేసి ఈ యొక్క కొత్త కొత్త పాటలను కూడా రచించడానికి శ్రీకారం చుట్టేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా మన పల్లెల్లో ఈ యొక్క ఆటపాటలు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో కవి సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే, మనందరూ కూడా ఈ రోజున అదృష్టం, మనందరం కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ వందలాది మంది బిడ్డలు అమరవీరులైనరు. వాళ్ళ యొక్క ఆశయాలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాల వాళ్ళు సంతోషం ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఈ బతుకమ్మ పండుగను కూడా మనం అందరం కూడా ఆ దిశగా ఆలోచన చేసి ఇంకా అందరి కోసం ఒకరి కోసం అందరినట్టుగా మనం ఆలోచన చేసినప్పుడే, అట్లాగే ఈ కల్చర్ శాఖ మంత్రితో పాటుగా నాకు టూరిజం శాఖ కూడా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వివిధ దేశాల నుంచి కంటానటువంటి యొక్క మహిళలు, మిస్ వరల్డ్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు వారానికి 2 రోజులు టూర్ వెళ్తారు. వారానికి 2 రోజులు. మనం సంవత్సరానికి 2 రోజులు వెళ్ళాం. ఎందుకంటే జీవితం ఒకటే, మరో జన్మ ఉండదు. ఈ ఉన్న జీవితం సార్థకం కావాలంటే మన గొప్ప గొప్ప కట్టడాలను మనం కట్టలేం, ఆ కోటలు నిర్మించలేం, ఆ దేవాలయాలు కట్టలేం. ప్రకృతి, రమణీయమైన ప్రకృతి వాతావరణం, ఇవన్నిటిని కూడా చూసి తీరాలి. కనీసం వారానికి 2 రోజులు కాకుండా నెలకు 2 రోజులు అందరూ కూడా, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళందరూ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గొప్ప గొప్ప సాంస్కృతిక కట్టడాలు ఉన్నాయి, మనకు సాంస్కృతిక సంపద ఉంది. కాబట్టి వీళ్ళందరూ పాలు పంచుకోవాలని మీ అందరికీ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే మరొకసారి ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించి ఈ యొక్క గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన దానిలో పాత్రదారులైనటువంటి అందరికీ కల్చర్ డిపార్ట్మెంట్, మా ఎండి వల్లూరు క్రాంతి గారికి, ముఖ్యంగా మా సీతక్క రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్, అట్లాగే ఇంత పెద్ద ఎత్తున మహిళల్ని 10,000 మందిని ఆర్గనైజ్ చేసిందంటే మా సీతక్క శాఖ ద్వారా చేసింది. కాబట్టి మా సీతక్కను కూడా ప్రత్యేకంగా అభినందించే కార్యక్రమం చేస్తూ, అట్లాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, పోలీస్ డిపార్ట్మెంటు, మా మహిళా సోదరిమణులు అందరికీ కూడా, మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో అండ్ మా జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి గారు, వారు కూడా ప్రధాన పాత్ర పోషించారు. కాబట్టి మీ అందరికీ కూడా, ఇందులో పాలు పంచుకున్న మీ అందరికీ, సహకరించే మీ అందరికీ, అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, ఈవెన్ టు ఆల్ అవర్ స్పెషల్ గెస్ట్స్ who are here from different countries, and I also wish you all the best. Thank you one and all. Another namaskaram. Thank you. For more videos like this, subscribe Big TV channel.